నేను మాత్రం ప్రెజెంట్ టీచర్. దీపక్. ఎస్ టీచర్. నేను లెసన్ చెప్పడం లేదు. నేను లెసన్ చెప్పను. ఎవరు ఎవరా మాట అంది? ఏ పనిలోనైనా విజయం సాధించలేమని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చే వ్యక్తులు ఎప్పుడూ విజేతలు కాలేరు. థ్యాంక్ యూ నాన్నగారు. ఫైర్ స్టేషన్ కి నిప్పంటుకుంటే ఏం చెయ్యాలి? పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలి. రైల్వే స్టేషన్ కి ఫోన్ చేయాలి. అదేం కాదు, ఇంకో ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలి. అదేం కాదు, హాస్పిటల్ కి ఫోన్ చేయాలి. డియర్ స్టూడెంట్స్, మీకోటి చెప్పాలి. వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. అలాగే నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు. లెసన్ చెప్పని చెప్పి మళ్ళీ ఇది లెసన్ కాదు కదా. అయితే క్లాస్ తీసుకుంటున్నారా టీచర్? బాయ్. ఈ రోజుకి మ్యాజిక్ చెప్పనా? చెప్పండి టీచర్. ఇది నేర్చుకుంటే గమ్మత్తులు చేయొచ్చు. చెప్పండి టీచర్, చెప్పండి. చెప్తాను. ఈ గదిలో మనం ఉన్నాం కదా, ఏదో ఒకటి తలుచుకుని పక్కవాడికి చెప్పండి. ఈ విద్య వచ్చిన వాడు అది చెప్పేయగలడు. చెప్తాను. ఆనంద్. ఎస్ టీచర్. ఇప్పుడు ఆనంద్కి విద్య నేర్పించేశాను. ఇక్కడున్న ఏ వస్తువునైనా మీరు తలుచుకుంటే ఆనంద్ చెప్పేయగలడు. అందుకని ఆనంద్ని బయటకు పంపించేసి మనం ఒకటి అనుకుందాం. ఆనంద్, నువ్వు బయటకెళ్ళు. సరే. బిందు, ఇలారా. ఇక్కడున్న ఏదో ఒక వస్తువుని అనుకో, దాన్ని అందరికీ చెప్పు. ఆనంద్ చెప్పేస్తాడు. ఎలా చెప్తాడు? చెప్తాడు, అనుకో. అనుకున్నాను. అయితే బయటకు చెప్పు. ఆనంద్కి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? వినపడదు కదా. నువ్వు అనుకున్నది అందరికి చెప్పేయ్. అప్పుడే ఆనంద్ చెప్పగలడా చెప్పలేడా అని అందరికి థ్రిల్లింగ్ గా ఉంటుంది. సరే, అయితే చాక్పీస్ అనుకోనా? సరే, నీ ఇష్టం. ఇంకేదైనా అనుకో. పెన్. ఓకే. ఎవరు ఆనంద్ కి హెల్ప్ చేయకూడదు, సరేనా? ఆనంద్, ఆనంద్. బిందు, నువ్వు వెళ్ళి కూర్చో. ఆనంద్, బిందు ఏమనుకుందో చెప్పగలవా? ఓ, చెప్పగలను. సరే చెప్పు. బెంచ్ కాదు. బ్యాగ్ కాదు. బుక్ కాదు. మరి టై కాదు. ఇంకేంటి? సీలింగ్ ఫ్యాన్ కాదు. ఆ కిటికీ కాదు. గాజులు కాదు. బ్లాక్ బోర్డ్ కాదు. పెన్. ఎస్. బాయ్ చిల్డ్రన్. బాయ్. బాయ్ టీచర్. చెప్పను. సరే చెప్తాను, ఆగండి. ఏం లేదురా, చాలా సింపుల్. మనం ఏమనుకున్నామో దానికి ముందు బ్లాక్ గా ఉంది అడుగుతారన్నమాట. టీచర్ బ్లాక్ బోర్డ్ అడిగారు కదా, బ్లాక్ తర్వాతదే మనం అనుకున్నదన్నమాట. నాకు తెలుసు నువ్వు సిక్సర్ కొడతావని. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి.
చంద్రయ్య గారు పోస్ట్. నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఈ పథకాన్ని రోజు 2 పూట్ల మీ చేతిలోకి తీసుకుంటే కాని మీకు పొద్దుపోదా నాన్నగారు? అదంతేనమ్మా. ఈ స్పర్శ, ఆ జ్ఞాపకాలు. నాన్నగారు, ఇది బాధ కాదమ్మా, ఆ మధురానుభూతి తాలూకు తన్మయం. ఆ తీపి జ్ఞాపకాల్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. అవి ఎన్నటికీ చెరిగిపోవు, మాసిపోవు. అవి అమృత క్షణాలు. గురువులకు గురువు రాధాకృష్ణన్ గారు ఏమన్నారో తెలుసా? నేను భారత రాష్ట్రపతిగా కంటే ఉపాధ్యాయుడిగా ఎక్కువ గర్వపడతానన్నారమ్మా. ఏంటి స్కూల్ విశేషాలు? ఏముంటాయి నాన్నగారు, ఏ మార్పు లేదు. అదే అలరి. చాలా కోపం వచ్చింది. మీరు చెప్పిన మాటలు గుర్తొచ్చి కంట్రోల్ చేసుకున్నాను. ఇతరులను క్షమించడం అంటే మన ఆలోచన ధోరణిలో ఉన్న పొరపాట్లను సవరించుకోవటమేనమ్మా. వాళ్ళు చదువు విషయంలో తప్ప అన్ని విషయాల్లో బాగున్నారు నాన్నగారు. అంటే ఆటల్లో, పాటల్లో అన్నిట్లోనూ చాలా షార్ప్. చేసిన పనుల వల్ల ఎవరు గొప్పవాళ్ళు కారమ్మా. గొప్పవాళ్ళుగా ఎవరు పుట్టరమ్మా. మనం మౌలు చేసుకోవాలి. దానికి చాలా ఓపిక కావాలి. ఆ ఓపికే నాకు లేకపోతే ఈ అవార్డు నాకు వచ్చేదంటావా? టైం తీసుకున్నా నా ప్రయత్నం మాత్రం మానను. వాళ్ళని మార్చగల శక్తి నాకుంది. సంకల్పం మంచిదైతే శక్తి వెతుక్కుంటూ వస్తుందమ్మా. అన్నట్టు ఈ వారం మార్గదర్శి ఎవరమ్మా? చూస్తున్నాను నాన్నగారు. అమ్మా, 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 చిన్న డౌట్. అమ్మా. ఏంట్రా? చిన్న డౌట్. అక్కనడుగు వెళ్ళు. కథ అప్పుడే అయిపోయింది. కథే కదలేదు. అమ్మా, వారం రోజులు సీరియల్ చూడకపోయినా కథ ఎక్కడికి పోదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. అదేంటో చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నా. వీక్నెస్ అయిపోయింది. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటే? సమ్స్ డౌట్ అనే అడుగు. వాడు చెప్పడు. ఏ? ఏమో. అమ్మా, ఆగు. అమ్మో, కథ ఎక్కడికి వెళ్తుందో ఏమో. బిందు, మాట్లాడకు. మాట్లాడాలనుకుంటే బ్రేక్ లోనే మాట్లాడు. అది కాదమ్మా. మాట్లాడకన్నా బ్రేక్ లో అని చెప్పానా? అసలు బ్రేక్లు ఇచ్చేది ఎందుకు? మధ్యలో పనులు చక్క పెట్టుకోవడానికే. ఎలా ఉండదు నా సినిమా? ఎలా ఉంటావేంటి? నా బొంద చండాలంగా ఉంటాను. అయ్యో, నేను రేపు వెళ్దాం అనుకుంటున్నానే. వద్దొదినా, వెళ్ళొద్దు. వెళ్ళను. నువ్వు చెప్పాక ఇంకెలా వెళ్తాను? అంతే అంతే. ఈ మధ్య సినిమాలే అలా తగలడుతున్నాయి ఏంటో.
met a traveler from an attitude land. హలో. చాలా మంచి ఆర్గనైజేషన్. ఎంత బాగా సత్కరించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సత్కారం అందుకోలేదంటే అతిశయోక్తి కాదనుకోండి. ఓకే ఓకే, ఎనీహౌ థ్యాంక్స్. దానికి బదులుగా మా ఆర్గనైజేషన్ తరపున త్వరలో మీరు సన్మానం అందుకోబోతున్నారు. ఓకే బాయ్, గుడ్ నైట్. ఇవాళ నేను మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ కూడా నేను మీకు లెసన్ చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి టీచర్లు అంటే ఇష్టం? మేడం, మీకు మాస్టర్ మైండ్స్ పోటీల గురించి తెలుసు కదా, దానిలో పాల్గొనమని ఈ సర్క్యులర్. మన క్లాస్ లో ఎవరి పేర్లు ఇద్దాం? ఏబిసిడీల పేర్లు ఇద్దాం. ఇంకేం మాట్లాడకండి, మార్పులేం జరగవు. మీరు గెలుస్తున్నారు అంతే. ఎలా గెలుస్తాం? అసలు ఎలా గెలవగలం? అదే అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? బాగా చదివి ప్రిపేర్ అవ్వండి. ఓకే? కొంతమంది టీచర్లు క్లాస్ తీసుకుంటే పిల్లలు గోలగోల చేస్తారు. అదే నా క్లాస్ అనుకో, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. ఎందుకని అడగవే? ఏదైనా పిల్లలకు చెప్పే విధంగా చెప్తే వినే విధంగా వింటారు. మనం పిల్లలనైతే మహాత్ములు చేయలేంగా. ఐడియా తట్టిందా? లేదురా. ఏం చేద్దాం? ఏమీ చేయలేం. అయితే తప్పదా? తప్పేటట్టు లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ? పోదాం పదండి. ఆనంద్, ఒరే ఆనంద్, ఒరే ఆనంద్ లేవురా. ఒరే తమ్ముడు, లే చదువుకో. చెప్తుంది నీకేరా, లే చదువుకో. నువ్వు చదువుకోవచ్చుగా. అయితే లేవా? అబ్బా పడుకొని, నాకు అన్ని వచ్చు. ఏంటి క్వశ్చన్స్ అన్ని వచ్చా? అక్క, రావాల్సింది క్వశ్చన్స్ కాదే, ఆన్సర్సే. అబ్బా అవే లేరా. ముందు లేస్తావా లేవా? చదువుతావా చదవా? లే. అక్క, ఏడ్చేటప్పుడు సౌండ్ ఎందుకు వస్తుంది? నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కాస్త సౌండ్ లేకుండా ఏడవచ్చుగా. కొట్టింది కాక ఇంకా ఇదొకటి. నాన్నతో చెప్తా. అక్క చెప్పద్దక్క, ప్లీజ్ అక్క. చెప్తాను. ఏమని? లేవట్లేదనా చదవట్లేదనా? లేచి చదవట్లేదని. వద్దక్క, లేచి చదువుతున్నానని చెప్పక్క. చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చదువుతున్నానని చెప్పకపోతే మళ్ళీ కొడతాను. అయినా చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తావా? చెప్పావనుకో మళ్ళీ కొడతాను. అక్క చెప్పొద్దక్క, ప్లీజ్ అక్క. అక్క చెప్పొద్దక్క, ప్లీజ్. చెప్తే నా సంగతి తెలుసుగా.
అన్నయ్య ఈ మ్యాథ్స్ సమ్స్ చేసి పెట్టు. ఏసమన్నావు? బిందు లే, ఎక్కడా నీ డౌట్? అన్ని డౌట్సే, అసలు మ్యాథ్సే డౌట్స్. చెప్తా లే. చెప్పక్కర్లేదు, చేసి పెట్టేరా. నేను చెప్తే నీ డౌట్స్ ఎలా తీరుతాయి? పర్వాలేదు, ఆ నోట్బుక్ లో చేసి పెట్టేరా. నీ డౌట్ క్లియర్ చేసుకోవా? క్లియర్ గా చేసి పెట్టేరా. అందుకే క్లియర్ చేసుకో. చేసి పెట్టరా అని ఈరోజు చూపించాలి. అరే చెప్పేది నీకు కదా, నేను చేస్తే నీకెలా వస్తాయి? అందుకే లే, లేట్ చేసుకో, చెప్తాను. అయితే చేయవా? చేయను. నిజంగానే చేయవా? నిజంగానే చేయను. ఎలా చేయవో నేను చూస్తాను. డాడీ పిలు, వచ్చిన తర్వాత నేను చెప్తాను. చెప్పుకో. డాడీ ఏమ్మా? చూడండి డాడీ, మ్యాథ్స్ డౌట్స్ చెప్పమంటే అన్నీ చెప్పట్లేదు. ఎరా చెప్పమని అడుగుతుంది కదా, చెప్పొచ్చు కదా. అది కాదు నాన్న, అది అది నోరు మూసుకొని చెప్పరా. చేసి చూపించమంటుంది. చేసి చూపించు. నన్ను చేయమంటుంది. చెప్పింది చేయరా. అది కాదు నాన్న. చూసారా డాడీ, మీతోనే ఎలా ఆర్గ్యూ చేస్తున్నాడు? అవునవును. ఎరా నాతోనే ఆర్గ్యూ చేస్తావా? ఏంటన్నా చెప్పింది లేకుండా ఎలా కొడతారు? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ముందు దాని డౌట్ క్లియర్ చేయి. చేయకపోతే చెప్పమ్మా. చూసావరా అన్నయ్య, ఇప్పటికైనా తెలిసిందా? నన్ను లెక్క చేయకున్నా, నాకు లెక్కలు చేయకున్నా నేను ఇలాగే తనిస్తాను. జాగ్రత్త. ఎప్పటి నుంచి ఉందిరా నీకు అలవాటు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? అది సంగతి. నా జేబులో డబ్బులు అప్పుడప్పుడు మిస్ అయిపోతున్నాయంటే నాకు నేనే ఖర్చు పెట్టుకున్నానేమో అనుకున్నాను. ఇదంతా నీ పని అన్నమాట. అవును. అవును 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 అవును. ఎలా బాధేస్తున్నారు? లేకపోతే ఎలా 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 బాధపడ్డావే? ఇది చేసేటప్పుడు ఎంత ధైర్యంగా ఒప్పుకున్నారో తెలుసా? తప్పని తెలిసిన తర్వాత తప్పు నొప్పుకోవడం తప్పు కాదుగా నాన్న. నా కడుపుని కడుపుంటావేదవా? నేను నీ కడుపును కదమ్మా. మాటకు మాత్రం ఏం తక్కువ లేదు. ముద్ర మాటలు నువ్వు ముద్రలేదవా? ఒరే ఆఖరిసారి చెప్తున్నాను, ఇంకెప్పుడైనా ఇటువంటి ఏదో పని చేసావంటే నేను రెండు 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 దెబ్బలతో కదా పీకలోకి చంపేస్తాను. ఎదవా అర్థమైందా? ఎందుకురా అన్ని దెబ్బలు తిన్నావు? మరేం చేయను? నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా నాన్న. నిన్ను అడిగితే లేవన్నావుగా. లేవు, కానీ మీ నాన్న జేబు నుంచి తీసిచ్చేదానిగా. నేను చేసింది అదేగా. నువ్వు అలాంటి పనులు చెయ్యకూడదు నాన్న. అయితే నువ్వే చేసేవు. తప్పు, అలా అనకూడదు నాన్న. బాగా చదువుకోవాలి, సరేనా? చదువుకో మరి. చెప్పు మరి. నేను చెప్పలేననేగా నన్ను చెప్పమంటున్నావు. ఒరే, చదువు లేకపోయినా చదువు విలువ తెలిసిందాన్ని. నువ్వైనా బాగా చదివి బాగుపడరా నాన్న. ఆ తర్వాత చదవాలన్నా చదవలేవు. నువ్వు బాగా చదివి పెద్ద పేరు తెచ్చుకోవాలి. నువ్వంత పెద్ద పేరు తెచ్చుకోవాలని నిన్ను పెద్ద స్కూల్లో జాయిన్ చేసింది. చదువుకుంటావా? అలాగే. వెళ్ళి చదువుకో. నీకెప్పుడు బుద్ధి వస్తుందిరా? మన తెలుగుని మనం మర్చిపోతున్నాం. తెలుగు వాడెప్పుడు తెలివిగలవాడేరా. ఏ దేశమేకినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్నారు మన రాయప్రోలు సుబ్బారావు గారని తెలియక రాశారులే. నాకు తెలుసులేండి. తేనెలాంటి మాధుర్యం, తెలుగు భాష తీయదనం, అది తెలుగంటే. అలాంటి తెలుగులో నువ్వు పూరంటే నేను తట్టుకోలేను. నేను తట్టుకోలేను. ఏమిట్రా దొంగ చూపులు? అంతేకాదురా, తెలుగు తల్లి తేటందనపు తీయందనపు సుమగంధాలు తెలుగు నాట గుబాళించాలి. ఆ వాక్య నిర్మాణం అంటే బాబు, గుబాళించాలంటే చాలు, ఒత్తు పెట్టకర్లా. మీరేం నాకు చెప్పక్కర్లేదు, కాస్త నోరు మూసుకోండి. వీడికి 2 ముక్కలు తెలుగు నేర్పించండి, తెలుగుని బ్రతికించండి. ఓకే?
అలాగే. కెన్ ఐ మేక్ ఎ మూవ్? షూర్ షూర్. ఆ పుస్తకం ఏంటివరా? ఇదేంటి మీ అమ్మ ఘాటుగా తెలుగు అని ఘోషిస్తుంటే ఇంగ్లీష్ తెరిచావు. సర్లే, ఏదన్నా చదువే, బాగా చదువు. అత్యవసర మార్కుల కోసం పుస్తకాలు ముందేసుకొని అంతలా చదువుతున్న బిల్డప్ ఇవ్వక్కర్లేదు. స్కూల్ టైం అవుతుంది, వెళ్ళు వెళ్ళు. అలాగే నాన్న. ఆహా, పుస్తకం ముందున్నప్పుడు ఏ పని చెప్పినా ఎంత సిన్సియర్ గా వింటావురా. ఇంకెందుకులే, బయలుదేరు. సరేనమ్మా. చూసావోయ్ వాడి స్పీడు. నాన్నగారు, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం చేయండి. నాన్నగారు నాన్నగారు, మార్కులు మార్కులు. టైం లేదు, త్వరగా చెయ్యండి నాన్నగారు. నాన్నగారు, మార్కులు మార్కులు. నాన్నగారు, టైం అయిపోతుంది. స్కూల్ కి టైం కి వెళ్ళాలి. ప్రేయర్ కి ముందే వెళ్ళకపోతే నీళ్ళు చేస్తారు. చూసి పెట్టండి. థ్యాంక్ యూ నాన్నగారు. రేయ్, ఇంకా సంతకం పెట్టలేదురా. టైం అయిపోతుందని ముందే చెప్పేశానమ్మా. థ్యాంక్ యూ నాన్నగారు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే నేను చేస్తానులే. ఓకే ఓకే. నాన్నగారు టైం లేదు, త్వరగా సంతకం పెట్టండి. ఎలా వచ్చాయమ్మా? బానే వచ్చాయమ్మా. మార్కులు చూసి పెట్టండి నాన్నగారు. పర్వాలేదులేరా, బాగా చదువుకో. మంచి మార్కులు తెచ్చుకో. అలాగే నాన్న. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. రేయ్, ఏంట్రా ఈ మార్కులు? అది అది ఏంట్రా ఏంట్రా నన్ను ఎక్కిరిస్తావా? ఎదవా, చంపేస్తానదవా. ఇదిగో, నువ్వు సరిగ్గా చదవకుండా ఇటువంటి చెత్త మార్కులు తెచ్చుకుంటే రేపు పొద్దున మూట్ల నమ్మవలసి వస్తుంది, లేదంటే కత్తిరి కత్తిరి జేబులు కట్టించవలసి వస్తుంది. చదువుతాడండి, ఆడేదో ఆలస్యం అవుతున్నాడుగా. ఆ సంతకాలు ఏవో పెట్టండి. పెడతానే, పెట్టక చేస్తానా? నా కర్మ కాలం. ఇదిగో తగలడు. ఎలా అన్నింట్లోనూ సున్నాలే వచ్చాయి ఎదవకి. ఫోన్లేండి. ఆ అతి తెలివితేటలు నాకు తెలియవనుకోకు. ఆఖరి నిమిషంలో ఇలా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించుకోవడం బాగా అలవాటైపోయింది. ఏమిట్రా నీకంత హడావుడి? టైం అయిపోయిందమ్మా. నిన్నెందుకు సంతకం పెట్టించుకోలేదు? నువ్వు మీటింగ్ కి వెళ్తున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అయ్యో, బాగా గుర్తు చేసావురా. నేను మీటింగ్ సంగతే మర్చిపోయాను. అన్నట్టు నీకు కూడా మీటింగ్లు ఉంటాయా? అమ్మో, అమ్మకు మా మీటింగ్ సంగతి తెలిసిందా ఏంటి?